అంబానీ అయినా సరే లేక ఎలాన్ మస్క్ అయినా సరే ఈ రెస్టారెంట్ లో కూర్చొనేవారు. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళకి భోజనం పెట్టకుండా కూడా ఈ రెస్టారెంట్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో రావుస్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ 1986 నుంచి ఇప్పటి వరకు మొత్తం కేవలం 10 టేబుల్స్ మాత్రమే ఉంచుకుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అక్కడ రిజర్వేషన్ తీసుకోవడానికి సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుందా అని. కానీ నిజమేంటంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా ఎంత డబ్బు ఇచ్చినా అక్కడ భోజనం చేయడానికి అవకాశం దాదాపుగా దొరకదు. అయితే ఆ టేబుల్స్ వద్ద కూర్చొని భోజనం చేసే వాళ్ళు ఎవరు? అక్కడ కూర్చొని తరతరాలుగా టేబుల్స్ ను ఓనర్లా ఉపయోగిస్తూ వస్తున్న కొన్ని ప్రత్యేక కుటుంబాలు మాత్రమే. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ భోజనం చేయకపోతే ఆ రెస్టారెంట్ కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తుంది? దానికి కారణం ఒక తెలివైన బిజినెస్ ఐడియా. వాళ్ళు ఒక విషయం గమనించారు, ప్రజలకు రావుస్ రెస్టారెంట్ లో ఉండే రుచి చూడాలనే కోరిక చాలా ఉంది, కానీ వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా అక్కడ భోజనం చేయలేరు. అందుకే ప్రజలు ఎలా అనుకున్నారు, రావుకి సంబంధించిన ఏదైనా వస్తువు దొరికితే సరిపోతుందని. అప్పుడు రావుస్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు, వాళ్ళ స్పెషల్ టమాటో సాస్ ని. వాళ్ళు ఏం చెప్పారంటే మా రెస్టారెంట్ లో ఉపయోగించే సాస్ ఇది. అప్పుడు ప్రజలు రెస్టారెంట్ కి వెళ్ళకపోయినా ఆ సాసును కొనుక్కొని ఇంట్లో వాడుతూ రావుస్ టేస్ట్ ని అనుభవిస్తున్నారు.